జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. నా పేరు జాహిద్ అలీ. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ ఇచ్చినప్పుడు మీకే ఫస్ట్ వీడియో వస్తుంది. తర్వాత ఎవరైనా వీడియోని లైక్ చేసి వీడియో చూడండి. ఒకవేళ లాస్ట్కి వీడియో నచ్చలేకపోతే డిస్లైక్ కొట్టండి. చూసుకోండి ఫ్రెండ్స్, ఇండియన్ ఆర్మీ నుండి గ్రూప్ సి నోటిఫికేషన్ విడుదలైంది కదా. మన విశాఖపట్నం జోన్లో విడుదలైంది నోటిఫికేషన్. చూసుకోండి ఫ్రెండ్స్, మన ఆంధ్ర వాళ్ళు అప్లై చేస్తే ఒకవేళ మీకు ఉద్యోగం వస్తే మీరు డ్యూటీ ఎక్కడ చేస్తారు, జాబ్ ఎక్కడ చేస్తారంటే విశాఖపట్నం మన స్టేట్లోనే చేస్తారు. అలాగే తెలంగాణలో అప్లై చేసి బ్రో విశాఖపట్నం కదా నోటిఫికేషన్ వచ్చింది, మేము తెలంగాణ వాళ్ళం, తెలంగాణ అప్లై చేసి నేను తెలంగాణ డ్యూటీ చేస్తాను ఏం బ్రో అంటే అలా కాదు బ్రో, నువ్వు డ్యూటీ సికింద్రాబాద్లో చేస్తావు. ఇది క్లియర్ అయిపోయింది. ఎప్పటి నుండి అప్లై చేయాలంటే అప్లై వచ్చేసి మనం 28 మార్చ్ నుండి అప్లికేషన్ వేసుకోవచ్చు. ఆల్రెడీ నేను వీడియో చేసిన, ఇది మనకు మోడ్ వెళ్ళి ఆఫ్లైన్ మోడ్. మనము ఆఫ్లైన్లో అప్లై చేయాలి. ఫామ్ తీసుకున్న తర్వాత దాన్ని ఫిల్అప్ చేసిన తర్వాత పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ చేయాలి. ఆల్రెడీ నేను వీడియో చేసిన, ఆ వీడియో కోసం డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ కామెంట్లో మరి ఆ వీడియో పిన్ చేసి ఉంటా. వీడియోని చూడండి, ఖచ్చితంగా మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 24th ఏప్రిల్. తర్వాత ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎవరితో 18 years to 27 years మధ్యలో ఉన్నారో వీళ్ళు అప్లై చేయొచ్చు. ఎవరితో కార్పెంటర్కి అప్లై చేద్దాం అనుకుంటారో వీళ్ళకు 37 years దాకా వీళ్ళు కార్పెంటర్కి అప్లై చేసే వాళ్ళు అప్లై చేయొచ్చు. చూసుకోండి, మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసుకుందాం అంటే మెయిన్గా ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ గురించి డిస్కస్ చేసుకుందాం. మీకు దీనిలో ఏం డౌట్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్లో తెలపండి, నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. చూసుకోండి, మనకు ఫస్ట్ మనం ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత వాళ్ళు మనకి ఇంటికి అడ్మిట్ కార్డ్ పంపిస్తారు. ఆ అడ్మిట్ కార్డులో వెన్యూ ఉంటుంది, డేట్ అండ్ టైం ఉంటుంది. వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ ఎగ్జామ్ రాస్తాము. ఎగ్జామ్ ఏమేమి ఉంటుంది, ఎగ్జామ్ సబ్జెక్ట్స్ ఏముంటాయి అంటే 4 subjects ఉంటాయి: రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ అవేర్నెస్, మ్యాథ్స్. రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, మ్యాథ్స్. క్వశ్చన్స్ చూసుకుంటే ప్రతి సబ్జెక్ట్ నుండి 25 questions వస్తాయండి. ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? ప్రతి సబ్జెక్ట్ నుండి 25 questions వస్తాయి. ఈ సబ్జెక్ట్ 25 questions, 25 marks. 25 questions, 25 marks. అండ్ చూసుకుంటే టోటల్గా పేపర్ 100 marks జరుగుతుంది, 100 questions. టైం చూసుకుంటే 1 hour. టైం ఎంత ఫ్రెండ్స్? 1 hour. దీంట్లో ఇంపార్టెంట్ ఏమంటే నెగిటివ్ మార్కింగ్ ఉండదు. మీరు ఒకవేళ తప్పు ఆన్సర్ పెట్టినా మరి మీ మార్కు తీసేవేవారు. 1 mark వచ్చేసి మీకు రైట్ పెట్టిన 1 mark వస్తుంది. ఇది ఫ్రెండ్స్. చూసుకోండి, ఇంకో డౌట్. తర్వాత ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయింది. ఎగ్జామ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏముంటుంది? స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ అంటే ఏమంటే చూసుకోండి, ఎవరైతే స్టానోగ్రాఫర్కి అప్లై చేస్తారో వీళ్ళు టైపింగ్ చేయాల్సిన వస్తుంది. ఎవరైతే కార్పెంటర్కి అప్లై చేస్తారో వీళ్ళు కార్పెంటర్ వర్క్ని అక్కడ స్కిల్ టెస్ట్లో చూపించాల్సి వస్తుంది. ఎవరితో డ్రైవర్కి అప్లై చేస్తారు పోస్ట్కి, వాళ్ళు డ్రైవర్ లైసెన్స్ అండ్ డ్రైవింగ్ తెలిసి బేసిక్స్ తెలిసింటే వీళ్ళకు స్కిల్ టెస్ట్లో అది అడుగుతారు. ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము సిలబస్ గురించి డీటెయిల్గా చూసుకుందాం. ఫ్రెండ్స్, మనము ఈ సైడ్లో రీజనింగ్ అండ్ మ్యాథ్స్ సిలబస్ టాపిక్ డిస్కస్ చేసుకుందాం. రీజనింగ్లో వచ్చేసి అనాలజీస్ ఉంటుంది టాపిక్, అండ్ సిమిలారిటీస్, స్పేస్ విజువలైజేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, జడ్జిమెంట్, డిసిజన్ మేకింగ్, విజువల్ మెమొరీ, రిలేషన్షిప్స్ కాన్సెప్ట్స్, మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ నాన్ వర్బల్ సిరీస్. చూసుకోండి, అనాలజీస్ నుండి 1 లేదా 2 questions అడుగుతారు. సిమిలారిటీస్ మీద 2 లేదా 3 questions, స్పేస్ విజువలైజేషన్ నుండి 1 or 2 questions, ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద 2 or 3 questions అడుగుతారు, జడ్జిమెంట్ నుండి 1 or 2 questions అడుగుతారు, డిసిజన్ మేకింగ్ నుండి 1 or 2 questions అడుగుతారు, విజువల్ మెమొరీ నుండి 1 or 2 questions అడుగుతారు, రిలేషన్షిప్ కాన్సెప్ట్ మీద 3 questions అడుగుతారు ఖచ్చితంగా, మ్యాథమెటికల్ ఆపరేషన్ నుండి 2 questions అడుగుతారు, నాన్ వర్బల్ రీజనింగ్ 3 questions. ఇది ఫ్రెండ్స్ టాపిక్ వైజ్గా. మీకు ఏం డౌట్ ఉన్నా సిలబస్లో ఖచ్చితంగా కామెంట్ తెలపండి. మీకు ఏం వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్లో తెలపండి. తర్వాత మ్యాథమెటిక్స్ నుండి చూసుకుంటే నెంబర్ సిస్టమ్స్ నుండి టాపిక్ క్వశ్చన్స్ అడుగుతారు, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ నుండి, రేషియో అండ్ ప్రపోజిషన్ నుండి అండ్ యావరేజెస్ నుండి క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైం అండ్ డిస్టెన్స్ అండ్ టైమ్ అండ్ వర్క్. తర్వాత మెన్సురేషన్ నుండి, పర్సంటేజ్ నుండి. చూసుకుంటే మనం ఇప్పుడు టాపిక్ వైజ్గా ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు అంటే ఫస్ట్ చూసుకోండి ఫ్రెండ్స్, నంబర్ సిస్టమ్ నుండి
1 or 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు. ఫ్రెండ్స్ మీకు కానీ క్లాసెస్ కావాలంటే నాకు హై మెజారిటీ ఉంటే దీనిపైన మనం వీడియోస్ మరి డిస్కస్ చేసుకుందాం. తర్వాత క్లాసెస్ కావాలంటే తర్వాత డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ నుండి 1 or 2 క్వశ్చన్స్ అడుగుతారు. లేదా మెన్స్ నెంబర్ సిస్టమ్ నుండి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అడిగేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత రేషియో అండ్ ప్రపోర్షన్స్ నుండి 2 క్వశ్చన్స్ అడుగుతారు. రేషియో అండ్ ప్రపోర్షన్ నుండి 2 క్వశ్చన్స్, యావరేజ్ నుండి 1 or 2 క్వశ్చన్స్ అడుగుతారు. ప్రాఫిట్ అండ్ లాస్ నుండి 1 or 2 క్వశ్చన్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుండి 1 or 2 క్వశ్చన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ టైమ్ అండ్ వర్క్ నుండి ఇక్కడ 2 or 3 క్వశ్చన్స్ అడగచ్చు. తర్వాత మెన్సురేషన్ నుండి ఖచ్చితంగా 2 లేదా 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు. మెన్సురేషన్ పర్సంటేజ్ నుండి 2 క్వశ్చన్స్. చూసుకోండి ఫ్రెండ్స్, మీరు మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అంటే ఫస్ట్ పర్సంటేజ్ ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మీరు కానీ పర్సంటేజ్లో ఫిట్ ఉన్నారంటే మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3 టాపిక్ ఈజీ అయిపోతాయి. అంటే మీరు ఈజీగా 6 క్వశ్చన్స్ అంటే 12 మార్క్స్ మీరు ఈజీగా సాధించవచ్చు. 6 మార్క్స్ ఈజీగా మీరు సాధించుకోవచ్చు 6 క్వశ్చన్కి. తర్వాత నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ వెళ్ళండి. నెంబర్ సిస్టంలో 2 క్వశ్చన్స్ ఈజీ కాన్సెప్ట్స్ ఉంటాయి. మీకు ఏమైనా క్లాసెస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్లో తెలపండి. అండ్ డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్ మరి ఈజీ కాన్సెప్ట్ ఉంటుంది. తర్వాత రేషియో అండ్ ప్రపోర్షన్ అండ్ యావరేజ్ నుండి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. రేషియో అండ్ ప్రపోర్షన్ మరి ఈజీ బేసిక్ లెవెల్స్ అడుగుతాడు. అంటే మీకు సిలబస్ వాడి డిజైన్స్ చేస్తాడు ఎగ్జామ్ పేపరు 10th బేస్ మీద. అందుకే పేపర్ కొద్దిగా ఈజీ ఉంటుంది, బట్ కాంపిటీషన్ హై ఉంటుంది. తర్వాత మీరు మెన్సురేషన్ కోసం ఏం చేస్తారంటే ఏదైతే మీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ఉంటుందో దాంట్లో 10th లెసన్స్లో ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ టోటల్గా నేర్చుకోండి. ఆ ఫార్ములాస్ నుండే మీకు క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పుడు మనము జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ సిలబస్ డిస్కస్ చేసుకుందాం. కీప్ వాచింగ్ బ్రో. ఫ్రెండ్స్ చూసుకోండి, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ సిలబస్ డిస్కస్ చేసుకుందాం. టాపిక్స్ నుండి ఏ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ అడుగుతారంటే ఇంగ్లీష్ నుండి చూసుకోండి బేసిక్ గ్రామర్. 10th లెవెల్లో ఏదైతే గ్రామర్ ఉంటుందో ఆ గ్రామర్ నుండి క్వశ్చన్స్ అడుగుతారు. ఏం అడుగుతాడు క్వశ్చన్స్? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుండి, వర్బ్స్ నుండి, టెన్సెస్ నుండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకి 8 ఉంటాయి. నౌను, ప్రొనౌను, అడ్వర్బ్, వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ఆ టాపిక్స్ నుండి మీకు క్వశ్చన్స్ అడుగుతాడు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుండి 2 or 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు. తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయిపోయిన తర్వాత టెన్సెస్ నుండి 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతాడు. టెన్సెస్లో 3 ఉంటాయి: సింపుల్, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. అక్కడ నుండి తర్వాత గ్రామర్ కంప్లీట్ అయిపోయింది. చిన్న గ్రామర్ అడుగుతాడు. తర్వాత వొకాబులరీ నుండి వాడు ఏం అడుగుతాడంటే సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అడుగుతాడు. చూసుకోండి, వొకాబ్ నుండి సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ నుండి 2 రావచ్చు, 2 క్వశ్చన్స్ రావచ్చు. యాంటోనిమ్స్ నుండి 2 క్వశ్చన్స్ రావచ్చు. తర్వాత సెంటెన్స్ స్ట్రక్చర్స్ నుండి 1 or 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు. ఎర్రర్ డిటెక్షన్ అంటే వాడు ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్లో కొద్దిగా ఎర్రర్ ఇస్తాడు. ఆ ఎర్రర్ ఎక్కడుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది మరి నేను ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను? ఎర్రర్ డిటెక్షన్ అంటే నీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ టెన్సెస్ అండ్ వర్బ్స్ బాగా వస్తే అవి ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ నువ్వు ఈజీగా సాల్వ్ చేస్తావు. తర్వాత ఈడమ్స్ అండ్ ప్రేజెస్ నుండి 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు. చూసుకోండి ఫ్రెండ్స్, వొకాబులరీ సిలబస్ ఇది. తర్వాత జనరల్ అవేర్నెస్లో టాపిక్స్ చూసుకుంటే కరెంట్ అఫైర్స్ నుండి నేషనల్, ఇంటర్నేషనల్ అడుగుతారు. కరెంట్ అఫైర్స్ అంటే ఏమంటే మన రోజుల్లో డైలీ లైఫ్లో ఏం జరుగుతుందో అదే కరెంట్ అఫైర్స్ అంటారు. చూసుకోండి, నేషనల్, ఇంటర్నేషనల్ గురించి ఇప్పుడు రిలేటెడ్గా అడుగుతాడు. చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇరాన్ వార్ జరుగుతుంది వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా. ఎలా అడుగుతాడు క్వశ్చన్? ఇరాన్ క్యాపిటల్ సిటీ ఏమి? ఆ క్వశ్చన్ అడగచ్చు. ఇరాన్ కరెన్సీ ఏమి? ఆ క్వశ్చన్ అడగచ్చు. లేదా ఇరాన్కి బార్డర్స్ ఉన్న కంట్రీస్ పేరు అడగచ్చు. అలా క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే సేమ్ కాన్సెప్ట్ ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏకి మరి డిపెండ్ అయి ఉంటుంది. అలాగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ నుండి క్వశ్చన్స్ అంటే డైలీ టు డైలీ ఏం జరుగుతున్నాయి మన వరల్డ్లో, మన దేశంలో, ఆ క్వశ్చన్స్ అడుగుతాడు. తర్వాత ఇండియన్ హిస్టరీ నుండి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఎక్కువ ఇండియన్ హిస్టరీ నుండి బ్యాటిల్స్ అంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1857లో రివాల్ట్ జరిగింది. సిపాయి మ్యూటినిటీ
అంటారు. అలాంటి క్వశ్చన్స్ ఇండియన్ హిస్టరీ నుండి అడుగుతాడు. జియోగ్రఫీ నుండి ఎక్కువ వాడు ఇండియన్ జియోగ్రఫీ ఫోకస్ చేస్తాడు. ఇండియన్ జియోగ్రఫీ ఏం ఫోకస్ చేస్తాడంటే మన ఇండియా లొకేషన్ ఎక్కడ ఉంది, అలాగే మన ఇండియా ఏ స్టేట్స్తో బార్డర్ షేర్ చేస్తుంది, మన బార్డర్ లెంత్ ఎంత, మనం ఏ స్టేట్తో ఎక్కువ బార్డర్ షేర్ చేసుకుంటాం విత్ బంగ్లాదేశ్, మనం ఏ కంట్రీతో ఎక్కువ బార్డర్ షేర్ చేసుకుంటాం, అలాగే లేకుంటే మనము రష్యాతో బార్డర్ షేర్ చేసుకుంటున్నామా లేదా, అలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటాడు జియోగ్రఫీ నుండి, బేసిక్ క్వశ్చన్స్. తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుండి మరి సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి. మోస్ట్లీ ఎగ్జామ్ పేపర్ 10th బేస్ మీదనే ఉంటుంది, మీరు ఈజీగా రాయొచ్చు, బట్ కాంపిటీషన్ కొద్దిగా హై ఉంటుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుండి ఏం అడుగుతారంటే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు, లేకుంటే రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది, రాజ్యాంగం ఎప్పుడు పూర్తయింది, ఇలాంటి క్వశ్చన్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుండి అడుగుతారు. తర్వాత సైంటిఫిక్ అండ్ రీసెర్చ్ అండ్ స్పోర్ట్స్, సైంటిఫికేషన్ నుండి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత స్పోర్ట్స్ అండ్ రీసెర్చ్, స్పోర్ట్స్ నుండి క్వశ్చన్స్ అడుగుతాడు. స్పోర్ట్స్ నుండి ఏం క్వశ్చన్స్ అడుగుతాడంటే మన ఐసీసీ T20 వరల్డ్ కప్ గెలిచాం కదా, ఏ ఆపోజిషన్ ఎవరు, లేకుంటే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎవరు, అలాంటి క్వశ్చన్స్ స్పోర్ట్స్ నుండి అడుగుతాడు. క్రికెట్ అని కాదు, కబడ్డీ, హాకీ, ఫుట్బాల్, మెయిన్లీ స్పోర్ట్స్లో క్రికెట్ అండ్ ఫుట్బాల్, హాకీ, చెస్ మీద ఫోకస్ చేస్తాడు. ఇది గుర్తు చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు స్టేజ్ 2 ఉంటుంది. స్టేజ్ 2లో మీకు స్కిల్ టెస్ట్ కండక్ట్ ఫ్రెండ్స్. తర్వాత స్టేజ్ 2లో మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్లో ఏముంటుందంటే మీరు ఏ ట్రేడ్కి అప్లై చేసినారో ఆ ట్రేడ్కి మీరు స్కిల్ టెస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టానోగ్రాఫర్కి అప్లై చేస్తే మీకు స్టేజ్ 2లో ఏముంటుందంటే మీకు ఒక ప్యాసేజ్ ఇస్తాడు. ఆ ప్యాసేజ్ ఇచ్చి ఆ 10 minutesలో ఆ ప్యాసేజ్ని చదవాలి. మీరు చదివిన తర్వాత అలాగే ఆ ప్యాసేజ్లో 10 minutes ఆ ప్యాసేజ్ చదవాలి. అండ్ 1 minuteకి మీరు 100 words చదవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్యాసేజ్ చదువుతున్నాను అనుకోండి, ప్యాసేజ్ చదివేటప్పుడు నేను 100 words per minute చదవాలి. అంటే 100 పదాలు 100 పదాలు మీరు 1 నిమిషంలో చదవాలి. తర్వాత ఏముంటుందంటే ఏదో మీరు ఆ పదాలు చదివారో ఆ పదాలను రాసిన తర్వాత మీరు అది సిస్టంలో టైప్ చేయాలి. 60 per minute అంటే 60 minutes 60 words టైప్ చేయాలి 1 minuteలో. అది తర్వాత ఎవరితో డైవర్కి అప్లై చేసినారో డైవర్కి ఏముంటుందంటే చూసుకోండి, మీరు ఏదైతే ట్రేడ్లో అప్లై చేసినా ఆ ట్రేడ్లో ఏముంటుందంటే మీరు ఇప్పుడు ఎగ్జామ్ క్లియర్ అయిపోయింది, స్కిల్ టెస్ట్లో ఏముంటుందంటే డైవర్కి డ్రైవింగ్ హెవీ మోటార్ డ్రైవింగ్ ఉంటుంది. తర్వాత ఆ బేసిక్స్ గురించి తెలియాలి, మెకానిక్ లాగా అది పంచర్ అయితే నువ్వు ఏం చేస్తావు, అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ప్రాక్టికల్గా మరి చూపించచ్చు. నెక్స్ట్ కార్పెంటర్కి వచ్చేసి ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాత వుడెన్ కట్ చేయడం, లేకుంటే ఫర్నిచర్ చేయడం, అలాంటివి వస్తే మీకు జాబ్ స్కిల్ టెస్ట్లో మరి మీరు ఏమైపోతారు, కంప్లీట్ చేసుకొని మీరు మెరిట్ లిస్ట్కి ప్రిపేర్ అయిపోతారు. మెరిట్ లిస్ట్కి ప్రిపేర్ అయిన తర్వాత మీకు జాబ్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మీకు ఏం డౌట్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ తెలపండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఈ పేజ్ని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఏమైనా డౌట్ ఉన్నా ఖచ్చితంగా తెలపండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చలేకపోతే డిస్లైక్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.